మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారిగా జిల్లా స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి ఆయా శాఖల ద్వారా అమలు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనకు హాజరైన అధికారులు, ప్రజలు చప్పట్లతో అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలను కూడా ప్రదర్శించారు. ఆయా శకటాల్లో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ విజయ్ సునీత మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ప్రజలు ఈ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడంతో పాటు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రహూఫ్, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండా రెపరెపల మధ్య మార్కాపురం జిల్లా తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా జరిగాయి. గౌరవనీయులైన ముఖ్య అతిథులకు, ప్రజాప్రతినిధులకు, గౌరవ న్యాయాధీశులకు, అధికారులకు, వారి సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థులకు మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం లభించింది. ఆ మహనీయుల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుంటూ ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన స్వాతంత్ర సమరయోధులకు నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, ముఖ్యంగా మార్కాపురం జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నటువంటి సైనికులకు, అలాగే మాజీ సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలను తెలియజేస్తున్నాను. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీర జవాన్లకు నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర పోరాటంలో జాతిని ఏకం చేసిన వందే మాతర గీత రచనలకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దేశభక్తి, జాతీయ ఐక్యతకు మరియు మాతృభూమి పట్ల అంకిత భావానికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని కోరుతున్నాను. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ గౌరవం, ఐక్యతా భావాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. నూతన మార్కాపురం జిల్లా ప్రజల ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 31/12/2020వ తేదీన నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా పరిపాలనను ప్రజలకు చేరువ చేయడంలో చారిత్రాత్మకమైనటువంటి మైలురాయి. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు, సమర్థవంతమైనటువంటి పాలనను అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల సమర్థవంతమైనటువంటి నిర్వహణ, జీవన ప్రమాణాల మెరుగుదల అనే 4 ప్రధాన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాలో అమలవుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నాం. సాధారణ పెన్షన్దారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 100% వైకల్యంతో మంచం లేదా వీల్ చైర్ కు పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నాము. గత 2 సంవత్సరాల్లో 1,47,094 మంది లబ్ధిదారులకు 1,553 కోట్ల 47 లక్షల రూపాయలు పెన్షన్ గా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొత్తగా 3,632 మంది వితంతువులను కూడా గుర్తించి పెన్షన్లు మంజూరు చేయడమైనది. దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమంలో భాగంగా 2,11,710 మందికి 74,37,95,047 రూపాయలు సబ్సిడీగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. జలవనరుల శాఖ సందర్భంగా 3 దశాబ్దాల కళ అయినటువంటి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టబడింది. సుమారు 10,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జూన్ 2026 వరకు 7,085 కోట్ల 98 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొదటి దశలో 1,19,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1,662 కోట్ల 31 లక్షల రూపాయల అవసరం కాగా, ప్రస్తుతం సంవత్సర బడ్జెట్ లో 492 కోట్ల 90 లక్షల రూపాయలు కేటాయించారు. పునరావాసం కోసం 905 కోట్ల రూపాయలు కేటాయించగా, జూన్ 2026 నాటికి 478 కోట్ల 61 లక్షల రూపాయలు ఖర్చు చేశాము. స్టేజ్ 1 పనులను సెప్టెంబర్ 2026 నాటికి, స్టేజ్ 2 పనులను జూన్ 2028 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. తల్లికి వందనం పథకం ద్వారా జిల్లాలోని 1,62,722 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున సుమారు 244 కోట్ల 8 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 1,52,190 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 228 కోట్ల 8 లక్షల రూపాయలు, పిఎం కిసాన్ కింద 82 కోట్ల 17 లక్షల రూపాయలు వెరసి రైతుల ఖాతాల్లో 310 కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో మొదటి విడతగా అన్నదాత సుఖీభవ కింద 76 కోట్ల 10 లక్షల రూపాయలు, పిఎం కిసాన్ కింద 28 కోట్ల 88 లక్షల రూపాయలు, మొత్తం 101 కోట్ల 98 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా 2 కోట్ల 96 లక్షల మహిళా ప్రయాణికులు ప్రయాణించి 85 కోట్ల 71 లక్షల రూపాయల లబ్ధి పొందారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 1,44,000 దివ్యాంగ ప్రయాణికులు ప్రయాణించి 56 లక్షల 60,000 రూపాయల లబ్ధి పొందారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 5,251 మంది లబ్ధిదారులకు 15,000 చొప్పున 7 కోట్ల 87 లక్షల 65,000 జమ చేయడం జరిగింది. నేతన్న సేవలో భాగంగా 591 మంది లబ్ధిదారులకు 25,000 చొప్పున 1,47 లక్షల 75,000 రూపాయలు జమ చేశాము. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించేందుకు ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి నెల 4 శుక్రవారాల్లో అధికారులు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కార చర్యలు కూడా చేపట్టడం జరుగుతోంది. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ రంగాలు మరియు వాటి అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. జీరో పావర్టీ P4 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేద కుటుంబాలను అభివృద్ధి చేసి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడమే లక్ష్యం.